గర్వం అనేది మహా భయంకరమైనది, మీ అందరికీ తెలుసు. 2 అంగీలు ఉంటే చాలు నీకు గర్వం వచ్చేస్తుంది. నిజము, గర్వం ఎలాగైనా వస్తుంది. లేక ఇతరులు నీకంటే తక్కువ ఉంటే చాలు, వాళ్ళ దగ్గర నీ గర్వం బయటపడిపోతుంది. ఒక్కరు నిన్ను ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలు నీలోంచి గర్వం వచ్చేస్తుంది. నువ్వు గర్వంలో ఇరుక్కుపోయావు. నీకు అది గర్వం అని కూడా ఎవడు చెప్పలా. లూసిఫర్ ఎందులో ఇరుక్కున్నాడు? గర్వంలో ఇరుక్కున్నాడు. పైనుంచి తోసిపడేశాడు. అందుకే గర్విష్ఠులకు ఆయన విముఖుడై ఉంటాడంట. ఆయన ముఖం తిప్పుకుంటాడంట పక్కకి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఆ దెయ్యం ఎట్లా పడిపోయింది? ఎట్లా సడన్ గా నాశనం అయిపోయింది. అది దేవుడికి విరోధి అయిపోయింది. కేవలం ఒక చిన్న గర్వం ఎంత పనిచేసింది కదా, ఒక విరోధిలా మార్చేసింది. దేవుడు ఎవరికైనా క్షమాభిక్ష పెడతాడు కానీ వానికి మాత్రం పెట్టండి. గర్విష్ఠులందరూ దేవుని విరోధులేనేమో. అందుకే గర్వాంధులు చీకట్లో అణిగిపోతారంట, అక్కడ నాశనం అయిపోతారంట. అందుకే గడగడ గడగడ వనకాల్సింది ఏదన్నా ఉందంటే అది గర్వానికే వనకాలి.